श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/8/2021 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా ఈ 12 రాశుల వారిలో 1-2 రాశుల వారికి మాత్రమే ఇబ్బందికరంగా ఉంది. మిగిలిన అన్ని రాశుల వారికి కూడా బాగుంది. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకూలత, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభం, ప్రయాణ సౌఖ్యం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, బంధులాభం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనం, ఈ బ్యాంకుల నుంచి లోన్ శాంక్షన్ అవ్వడం, పత్తి, మినుములు, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారికి కలిసి రావడం, అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని, ఉద్యోగుల్లో పదోన్నతులు పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభాలు, ముఖ్యంగా చేనేత జౌళి పరిశ్రమ ప్రభుత్వ శాఖల్లోనూ, సెక్రటరేటు, అలాగే ఆబ్కారీ శాఖలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చేటువంటి సౌలభ్యం బాగా కనబడుతుంది. కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, ప్రేయసీపుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు. అలాగే మత్స్య కార్మికులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళవచ్చును, అనుకూలంగా ఉంటుంది. శుభకార్య నిర్వహణ, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, డ్రైవర్లకి, ఆటోమొబైల్ వ్యవస్థ, సువర్ణ వ్యాపారస్తులకి, మద్యపాన పరిశ్రమ, హోటల్ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. ఫర్నిచర్, ఇంటీరియర్స్, పెయింట్, టెక్స్టైల్, దర్జీ పని చేసే వారికి, చేనేత కార్మికులకి శుభయోగాల పరంపర, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం. రాజకీయ నాయకులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలకడం, రైతులందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి శుభయోగాలు, ఎంటర్ప్రైజెస్ వ్యాపారం వారికి కానీ, సువర్ణ వ్యాపారస్తులుగా లాభాలు అనేక ఉన్నాయి. తప్పకుండా ఈ రాశి వారి అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వైద్య విద్యార్థులకి, సిఏ లాంటి పరీక్షలు రాస్తున్న వారికి లాభకరంగా ఉండబోతోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసిన సౌలభ్యం కనబడుతుంది. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి ఖాయం. పెయింట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర, ఆనంద యోగాలు, అనేక రకాల శుభకార్య నిర్వహణ చేసే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే సౌలభ్యంగా చెప్పవచ్చును. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులోకి మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా పొందుకోబోతున్నారు. విదేశాలు ఉన్న వారికి కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారవచ్చును. గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా వీరికి అనుకూలత బాగుంటుంది. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో లాభాలు గడించే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా శుభకరంగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కూడా అత్యంత అనుకూలత, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం, నోరు అదుపులో పెట్టుకోవడం వల్ల సఖ్యత, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే సౌలభ్యం కనబడుతోంది. ఆనందయోగాలు, ఐశ్వర్యాలు, సుఖము, సంతోషం, ఆనందం, బంధులాభం, మిత్రలాభం, వివాహాద నిశ్చయ తాంబూలాదులు, అనుకూలతలు, స్వర్ణకార వ్యాపారస్తులకి, టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, దర్జీ పని చేసేవారికి, వస్త్ర పరిశ్రమ, ట్రేడింగ్ మరియు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతి చోట గౌరవం, ఆనందం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, కారుణ్య నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. రోగనాశనం, ధనప్రాప్తి, వజ్ర, సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవచ్చును. వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కులవృత్తుల వారికి గౌరవం ఉంటుంది. టెక్స్టైల్ వ్యాపారంలో, దర్జీ పని చేసే వారికి, చేతి పరిశ్రమలో అత్యధికమైన లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా మంచి లాభాలు, టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, తీర్థయాత్ర సేవన ముఖ్యంగా అనుకూలత ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. నటినటులకి శుభయోగాలు, బుల్లితెర నటినటులకు కూడా లాభాలు పొందుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి కూడా అనుకూలత, ఆనందం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాల్లో శుభయోగాలు పొందుకుంటారు. వీరికి
7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆనందం, వస్త్రలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రాభరణ యోగం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచన, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం, ఇంటర్వ్యూలలో తప్పకుండా మీకు ఉద్యోగం ఖాయం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం రావడం ఖాయం, పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, గౌరవం కానీ, వ్యక్తులను కానీ, వస్తువులు కానీ తిరిగి పొందుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంటు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, అలాగే ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు పొందుకునేటువంటి ఖాయం. ఈ కలెక్టర్ ఆఫీసులో పనిచేసే వారికి కూడా పదోన్నతులు పొందుకుంటారు. రాజకీయ నాయకులకు ఉత్తమ పదవి లభించడం ఖాయం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, బంధువులతో అనుకూలత పొందుకునేటువంటి సౌలభ్యం. ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, వాహన యోగం, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, సోదరుతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, సువర్ణ ఆభరణ ప్రాప్తి, విలువైన బహుమానాలు అందుకునే అవకాశాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వ్యాపారాన్ని తప్పకుండా ముందడుగు వేసే అవకాశం, వ్యాపారంలో లాభాలు దండుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయం. పోగొట్టుకున్నటువంటి బంధుత్వాన్ని తిరిగి పొందుకుంటారు. ఆనంద యోగాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకుంటారు. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవడం, హోటల్, మద్యపాన వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. కార్మికులకి శుభయోగాల పరంపర. టెక్స్టైల్ వ్యాపారం, దర్జీ పనిచేసే వారికి చేనేత పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ట్రేడింగ్ వ్యాపారం, ఎంటర్ప్రైజ్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. పెయింటర్స్కి, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ వ్యాపారం చేసే వారికి కూడా చాలా లాభాలు కలిగించే అవకాశాలు. ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి ఖాయం. అలాగే బాణసంచ కర్మాగారంలో ఉత్పత్తి బ్రహ్మాండంగా పెరగడం, యజమానులకి లాభం ఖాయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త ఆర్థిక ఆనంద శుభయోగాలు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్య కార్మికులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి ఇదంతా కూడా అత్యంత అనుకూలవంతమైన ధనాన్ని, శుభాన్ని పొందుకునే తరుణంగా చెప్పవచ్చును. వీరికి 1, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ప్రమాద హేతువులు. నిన్నటి రోజున ప్రమాదాన్ని తుడిలో తప్పించుకున్న విషయం చెప్పున్నాం మనం. ప్రమాదం మిమ్మల్ని వెన్నంటే ఉంది, జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవన చేశారా, తీవ్ర ప్రమాదమే. ఒక రకంగా మరణం సంభవం. బాబోయ్, భయపెట్టేస్తున్నారండి. భయపెట్టడం కాదండి, మళ్ళీ చెప్తున్నాను మీకు. ప్రమాదం పొంచి ఉంది నాయన అని చెప్తున్నాను నేను. జాగ్రత్తగా ఉండండి. నీటిలో ప్రయాణం చేయకండి, గర్భిణీ స్త్రీలు ప్రయాణం చేయకండి, టూ వీలర్ మీద ప్రయాణం చేయకండి. వానాకాలంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వైద్య పరీక్షలు ఉంటే ముందు రోజుగానే ఏర్పాటు చేసుకోండి, లేదా ముందు రోజు కంటే ముందు రోజు ఏర్పాటు చేసుకోండి, పర్వాలేదు. పలానా రోజు డాక్టర్ రమ్మందనుకోండి, వెళ్ళకండి. పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం, ఇంట్లో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ గురవడం, ఏమైనా వస్తువులు పేలిపోవడం, బాబోయ్ ఇక భయంకరం చెప్పేస్తున్నాడు, వీడు వింటే మనకు భయం వేస్తుంది, జాతకాల మీద విరక్తి పుడుతుంది అనుకుంటే మీ అసమర్థత, మీ అవివేకం. అది వివేకంగా ఆలోచించండి. ప్రయాణ నష్టం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. వాహనం ఇక్కడ ఆగిపోవచ్చు. గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండండి. అకాల వర్షం కాదు ఇది, సకాల వర్షాలు. ఇవన్నీ వర్షాలు పడుతూనే ఉంటాయి. వర్షంలో బయటకు వెళ్ళాల్సిన అవసరమే ఉంది. మీరు వర్షం చెప్పి రాదు. ఈ కాలం మొత్తం కూడా వర్షాకాలం. ఈ కాలం పేరే వర్షాకాలం. ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు కుంభవృష్టి పడుతుందో తెలియదు. ఎవడు గుంతలు ఓపెన్ చేస్తాడో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. సినిమా రంగంలో కూడా ఇబ్బందులు జరగవచ్చును. నటినటులకి అవమానాలు, దర్శకుడికి ధన నష్టం, నిర్మాతకి పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. బుల్లితెర నటులు కూడా అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. ప్రేమ కలాపాల్లో అసభ్యంగా ప్రవర్తించడం, వీడియోలు బయటికి రావడం, రాజకీయ నాయకులు కూడా అటువంటి వీడియోలను బయటపడడం కుటుంబ అవమానాలకి దారితీస్తుంది. ప్రమాదహేతులకు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. బాబోయ్ వార ప్రారంభంలోనే అన్ని నెగిటివ్గా చెప్పారని కంగారు పడకండి. ఎవరో మహానుభావులు బాగా చెప్పారు, నేను ఇలా చెప్పానని చెప్పేసి కంగారు పడకండి. పరిస్థితులు అనుకూలంగా లేవు, జాగ్రత్తగా ఉండమని చెప్పడం నా ఉద్దేశం. అంటు వ్యాధులు ప్రబలే అవకాశం. పొలవమంటూ గుంపగుత్తగా ఎక్కడికి వెళ్ళకండి. మాస్క్ తప్పక ధరించండి. శానిటైజ్ చేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పరిసరాలు కూడా ఆరోగ్యంగా చూసుకోండి. అప్పుడే మనకి ఆర్థిక భారత ఉంటుంది. కాబట్టి సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టం, వైద్య బృందాల వారికి ఇబ్బందులు, నకిలీ వైద్యుల బెడద, రోగి బంధువుల చేత దేహశుద్ధి గ్యారంటీగా ఉంటుంది. మీరు చేసేటువంటి శస్త్రచికిత్సను ఇంకోటితో చేయించడం వల్ల ప్రమాద హేతుకు ఉంటుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భవన కార్మికులు జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్లో కూలిపోయే ప్రమాదం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులు క్రీడాకారులకి అవమానాలు, అపవాదులు, ఇబ్బందులు, డోపింగ్ టెస్టుల్లో పట్టుబడడం, వేద పండితులకి పురోహితులకి వచ్చినటువంటి శుభకార్యాలు వెనక్కి వెళ్ళిపోవడం, అవమానాలు ఎక్కువగా ఉండడం, దురలవాట్లకు గురవడం, మిమ్మల్ని మీరు అవమానించుకుంటారు. వేద పండితులు పురోహితులు స్థాయి దాటి మనకి అలవాట్లని పక్కకు జరపడం వల్ల అవమానం పొందుకుంటారు. మంచిదే, మీరు సన్మార్గంలో ఉండి 10 మందికి నిర్దేశం చేయాల్సిన వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తే సమాజం తప్పుడు మార్గంలో వెళ్తోంది. కాబట్టి ఇప్పటికైనా మన యొక్క వేద పండితులు పురోహితులు సవ్యంగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఏదేమైనా సరే ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకత. ఎలక్ట్రికల్ వ్యాపారం నష్టపోవడం, ఎలక్ట్రానిక్ వ్యాపారం దగ్ధమయ్యే అవకాశం, వాహన ఆటోమొబైల్ రంగంలో ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని తెచ్చుకుంటారు. లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకండి, ప్రమాదాన్ని తెచ్చుకోకూడదు. అలాగే అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి నష్టము. ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకం కొనుగోలు మంచిది కాదు. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, ప్రమాదాన్ని తెచ్చుకోకండి. రైతులకి పంట నష్టం. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఉత్పత్తి బాగా పెరిగినా విక్రయాలు జరగకపోవడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బ్రోకర్ల మీద, ఏజెంట్ల మీద ఆధారపడకండి. ప్రభుత్వం వారు నిర్దేశించినటువంటి వాటిల్లో మీ యొక్క పంటల్ని అమ్ముకోవడం వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈరోజు తప్పనిసరిగా మీరు భగవద్గీత శ్లోక పారాయణ 3, 4, 5 అధ్యాయాల్ని తప్పకుండా చదువుకోండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల 26 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆనందం, సౌఖ్యం, రోగనాశనం, మిత్రలాభం, ఉద్యోగాభివృద్ధి, నూతన వ్యాపారం, వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చే అవకాశం, కులవృత్తుల వారి గౌరవం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, ఆనందయోగాల పరంపర, రుణ విమోచనం, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందే వారికి అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సినిమా రంగంలో అభివృద్ధి ఖాయం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో తప్పకుండా ధన ప్రాప్తి పొందుకుంటారు. విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేస్తారు. వాహన యోగం బ్రహ్మాండం కనబడుతోంది. స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విశేషమైన జనాదరణ వల్ల రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, స్వర్ణకారులకి, టెక్స్టైల్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్, పెయింట్, ట్రేడింగ్, అలాగే ఎంటర్ప్రైజెస్, టైల్స్ వ్యాపారం చేసేవారికి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో ఇలా అన్ని రకాల వ్యాపారాల్లో కానీ లాటరీల వల్ల కానీ ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆటోమొబైల్ రంగంలో విశేషమైనటువంటి కొత్త వెంచర్ని స్టార్ట్ చేసే అవకాశం, అంటే కొత్తగా ఇంకొక బ్రాంచ్ని ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాహన యోగం బాగా ఉంటుంది. తీర్థయాత్ర సేవన, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఖాయం. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలతలు, మద్యపాన హోటల్ పరిశ్రమలో లాభాలు, రైతులకి పంట దిగుబడి, పళ్ళు కూరగాయలు పూలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం ఖచ్చితంగా ప్రాజెక్టుకు వెళ్తుంది. విదేశాల్లో గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ తప్పకుండా పొందుకోబోతున్నారు. వీరికి అనంతమైనటువంటి శుభయోగాల పరంపర, ధనప్రాప్తి, షూ పరిశ్రమ, రెగ్జిన్, తోలు పరిశ్రమల లాభాలు, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, విహారయాత్రలు, వినోదయాత్రలు పొందుకునే అవకాశం, విదేశీయానం కూడా అనుకూలం ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి పొందుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్నిత, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత ఖాయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి స్వర్ణ వర్షం కురిపించే అవకాశాలున్నాయి. కన్యారాశి వారితో స్నేహం ఈ రోజున అత్యంత లాభాన్ని కలిగిస్తుంది. కన్యారాశి వారికి విశేషమైనటువంటి రాజకీయ ప్రస్థానం, ఒక ముఖ్యమైనటువంటి మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అద్భుతమైన ప్రయోజనం, వస్త్రలాభం, వజ్రాభరణం, సువర్ణాభరణం, విలువైన బహుమానాలు అందుకోవడం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వీరికి వస్తుంది. వాళ్ళ పరీక్షలు ఉంటాయి. ఏ పరీక్షలు రాసినా పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ ఈ రాశి వారిదే ఖాయం. అటువంటి శుభయోగం, మానసికమైనటువంటి పరిపుష్టత బాగా ఉంటుంది. మంచి మెచ్యూరిటీగా ఆలోచించడం, ధనాన్ని పొందుకోవడం, క్రీడాకారులకి, కళాకారులకి లాభం.
ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, టెక్స్టైల్ వ్యాపారం, దర్జీ పని చేసే వారికి, చేనేత పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులకి, పురోహితులకి, కులవృత్తుల వారికి గౌరవ, అభిమాన, ఆనంద యోగాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవుతారు. ఎంతో కాలంగా ఎదుర్చున్నటువంటి బ్యాంకింగ్ ఉద్యోగం కానీ, సెక్రటరేట్లో న్యాయ వ్యవస్థలో ఉద్యోగాన్ని తప్పకుండా పొందుకుంటారు. బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళడం ఖాయం. కులవృత్తుల వారి గౌరవం, రైతులకి పంట దిగుబడి, చేనేత కార్మికులకి, కులవృత్తుల వారికి, దర్జీ పని చేసే వారికి లాభం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో దండిగా ధనం సంపాదించవచ్చు. లాటరీల వల్ల, గుప్త నిధుల వల్ల, బెట్టింగ్ల వల్ల కూడా ధన ప్రాప్తి ఉందండోయ్. కాకపోతే చట్ట వ్యతిరేకంగా పాల్పడకండి, ప్రమాదాన్ని కూడా తెచ్చుకోకండి. జ్యోతిషం, సూచకం, శాస్త్రం ఈ రాశి వారికి 4 గ్రహాల యొక్క శుభయోగం బాగుంది కాబట్టి ఈరోజు ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. సమస్త రోగనాశనం, ఆపరేషన్కి దారితీసినటువంటి అనారోగ్యం కూడా ఆపరేషన్ అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో సఖ్యత, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, పోలీస్ స్టేషన్లో గొడవలు సద్దుమణిపోవడం, కోర్టు తీవ్ర సమస్యలన్నీ కూడా అనుకూలంగా మారడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, మద్యపాన వ్యాపారం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, కార్మిక సోదరులకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర. బుల్లితెర నటులకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఎంటర్ప్రైజెస్లో లాభాలు ఉన్నాయి. ట్రేడింగ్ కంపెనీలో అనుకూలత ఉంటుంది. సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. విపరీత రాజాభరణాలు పొందుకుంటారు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళవచ్చును. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత సానుకూలవంతమైన ధన కనక వర్షాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, కార్యసిద్ధి, ఆనంద యోగం, మిత్ర సౌఖ్యం, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వైవాహిక జీవన ఆనందం, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధన ప్రాప్తి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి గౌరవ, అభిమాన, ఆనంద శుభయోగాల పరంపర, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, దర్శకుడిగా, నిర్మాతగా లాభాలు, బుల్లితెర నటులకి కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభం గడించే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, టెక్స్టైల్ వ్యాపారం చేసే వారికి, దర్జీ పని వారికి, కులవృత్తుల వారికి, చేనేత పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఖాయం. చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, పత్తి, మినపగుళ్ళ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. సూపర్ మార్కెట్లో లాభాలు, టైల్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే క్రీడాకారులకి, కళాకారులకి అభివృద్ధి ఖాయం కనబడుతోంది. మంచి రివార్డులు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో కూడా వ్యాపార లావాదేవీలు లాభాలు పొందుకుంటారు. ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ఉద్యోగస్తులకి పదోన్నతులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు, అనుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఖాయంగా చెప్పవచ్చును. కార్మిక సోదరులకి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, అలాగే టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత పొందుకోవడం, స్వర్ణకారులకి వ్యాపార లాభం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, సందడి అనుకూలంగా ఉండబోతోంది. మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, కోర్టు లావాదేవీలో అనుకూలతలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపజల వారికి లాభము, ఈ చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళవచ్చును. అనుకూలవంతమైన మత్స్య సంపద పొందుకోవచ్చు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. బోరుబావులతో వారికి కలిసి వస్తుంది. టైల్స్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. అలాగే ఎంటర్ప్రైజెస్ వారికి, అలాగే ట్రేడింగ్ చేసే వారికి కూడా కలిసి వచ్చే సౌలభ్యం కనబడుతోంది. పెయింటర్స్కి, పెయింట్ వ్యాపారం చేసేవారికి లాభాలు అనుకూలంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగుండడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తి, విద్యార్థికి పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం. విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే చోట ఉద్యోగం, H1B వీసా, గ్రీన్ కార్డ్, PR అందుకునేటువంటి సౌలభ్యాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త సుఖ శుభయోగాల పరంపర పొందుకుంటారు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్న పనులు, సమయానుకూలత, వాహన యోగము, ధన ప్రాప్తి, వాక్చాతుర్యము, ఆనంద యోగము, సమస్త రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, మిత్రలాభం, సుఖ శుభయోగం, వాక్చాతుర్యం, క్రియేటివిటీ బాగుండడం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థాన పదవి, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులకు వెళ్ళడం,
ఆన్ సైట్ ఆపర్చునిటీ అందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బొగ్గు గనులలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల ఉద్యోగాలు స్థిరత్వాన్ని పొందుకోవడం, చేతి నిండా ధనం ఉండడం, వ్యాపార లావాదేవీల్లో లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల, కమోడిటీస్ వల్ల లాభాలు పొందుకునే అవకాశం, రోగనాశనం, సర్జరీ వరకు వెళ్ళినటువంటి ఆపరేషన్కు దారితీసినటువంటి అనారోగ్యం కూడా ఆపరేషన్ అవసరం లేకుండానే మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి సంపూర్ణటువంటి విజయ ఆర్థిక వ్యాపార లావాదేవీలు మీ టార్గెట్ తప్పకుండా రీచ్ అవుతారు. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, స్వర్ణకారులకు వ్యాపారం లాభాలు ఉంటుంది. మద్యపానం, హోటలు, కన్స్ట్రక్షను, రియల్ ఎస్టేటు, దర్జీ పని చేసేవారికి, టెక్స్టైల్ వ్యాపారం, చేనేత పరిశ్రమలో లావాదేవీలు లాభాలు, వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, ఇంటీరియర్స్ వ్యాపారం చేసేవారికి, ఫర్నిచరు, గాజు పరిశ్రమలో లాభాలు, బాణాసంచ, బ్యాంబు డిపోల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, బుల్లితెర నటీనటులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత ఖాయం, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చేటువంటి సౌలభ్యం కనబడుతుంది. కులవృత్తుల వారి గౌరవం ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది. రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, పత్తి, మినుములు, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు. విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గౌరవం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు లావాదేవీలో అనుకూలతలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, ఆనంద విహార యాత్రలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విద్యార్థులకి విద్యాలాభం, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి, న్యాయ విద్యార్థులకి, సిఏ లాంటి పరీక్షలు ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా అనుకూలవంతమైన ఉద్యోగ లాభం, విద్యా సంబంధ ఉద్యోగస్తులకి లాభాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, బాణాసంచ, బ్యాంబు డిపోల వారికి, ఫర్నిచర్, ఇంటీరియర్స్, పెయింట్ వ్యాపారస్తులకి, ట్రేడింగ్ వ్యాపారంలో, ఎంటర్ప్రైజెస్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, టైల్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం అనుకూలత కలిగిస్తోంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అనుకూలత, నటీనటులకి లాభాలు, బుల్లితెర నటులకి శుభయోగాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి ఖాయం, ధనవృద్ధి, కార్యసిద్ధి, హోటల్ రంగంలో, మద్యపాన వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకూలతలు, సుఖయోగాన్ని, ప్రయాణ లాభాన్ని, తీర్థయాత్ర సేవలని, విదేశాల్లో గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలని, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. మ్యారేజ్ బ్యూరో నుంచి లాభాలు పొందుకునే అవకాశాలు, శుభవార్తలు తప్పకుండా వింటారు. ధనవృద్ధి, వేద పండితులకి, పురోహితులకు కలిసి వచ్చే అవకాశం, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు గడించే అవకాశం ఉంటుంది. స్వర్ణకారులకి వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, విలువైన బహుమానాలు, వాహన యోగాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు తప్పకుండా పొందుకుంటారు. గుప్త నిధుల వల్ల, కమ్యూనిటీస్ వల్ల కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కార్మికులకు శుభయోగాల పరంపర, వివాదాస్పద అంశాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయే శుభతరుణంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి అంతా కూడా సుఖము, శుభకరము, ఆనందకరమైన జీవనంగా చెప్పవచ్చును. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు. మకర రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ధనము, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, సూపర్ మార్కెట్లో లాభాలు పొందుకునే అవకాశం, మున్సిపల్ శాఖలో, జలమండలి, విద్యాశాఖలో, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారికి తప్పకుండా ప్రయోజనం, ప్రమోషన్లు ప్రాప్తించుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని పొందుకోవడం, సోదర మైత్రి, వివాదాస్పదమైనటువంటి కోర్టు లావాదేవీల్లో అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, ప్రేయసి పిల్లల సఖ్యత బాగా ఉండడం, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవడం, బ్యాంబ్ డిపో, ఫర్నిచర్, ఇంటీరియర్స్, గాజు పరిశ్రమ, ఎక్స్టీరియర్, పెయింట్ వ్యాపారం, పెయింట్ రంగ సంస్థల వారికి, కార్మిక సోదరులకి
లాభాలు పొందుకునే అవకాశాలు, ఉద్యోగంలో అభివృద్ధి ఖాయం. చేతి నిండా ధనం ఉండడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ రంగ వ్యాపారస్తులకి, స్వర్ణ వ్యాపారస్తులకి లాభాలు, టైల్స్ అలాగే ట్రేడింగ్ కంపెనీలోను ఎంటర్ప్రైజ్ వారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. కార్మిక సోదరులకు ఉన్నతమైనటువంటి లావాదేవీల్లో లాభాలు పొందుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం, సమస్త రోగనాశనం, మిత్ర లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, శుభకరమైనటువంటి ప్రయాణం, తీర్థయాత్ర సేవన, అన్ని రంగాల వారికి కూడా అనుకూలత పొందుకునేటువంటి సౌలభ్యంగా చెప్పబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అనుకూలత, బుల్లితెర నటీనటులకి మంచి అనుకూలవంతమైన అవకాశాలు అందిపుచ్చుకునే సౌలభ్యంగా చెప్పబడుతోంది. వస్త్ర శుభ ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా శుభకరము, ఆర్థిక ఆనంద యోగాలుగా చెప్పవచ్చును. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు. అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, బంధులాభాన్ని, మిత్ర సౌఖ్యాన్ని, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల ప్రయోజన ఉద్యోగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కానీ, ప్రైవేట్ సంస్థలో ఉన్న వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ కానీ, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాన్ని కలిగిస్తుంది. సోదర మైత్రి బ్రహ్మాండం ఉంటుంది. ప్రయాణ లాభాలు కలిసి వస్తాయి. తీర్థయాత్ర సేవన, విదేశీయాన ప్రయాణం శుభకరంగా చెప్పబడుతుంది. విద్యార్థులకి సమస్త విద్యా పరిపూర్ణత, మెడికల్, సిఏ, లా విద్యార్థులకి కలిసి వచ్చే అవకాశాలు, నీట్ లాంటి పరీక్షల్లో పరిపూర్ణమైన విజయాన్ని సాధించగలిగే అవకాశం బ్రహ్మాండంగా కనబడుతోంది. ఆనంద యోగాల పరంపర శుభకరము, ఆనందయోగము, వస్తువాహన సౌఖ్యము, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వస్త్ర సౌఖ్యాన్ని పొందుకోవడం, అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ తప్పకుండా పొందుకోబోతున్నారు. టెక్స్టైల్ వ్యాపారంలో దర్జీ పని చేసేవారికి, చేనేత పరిశ్రమలో ఉన్నవారికి లాభాలు, రైతుకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే రైతులందరికీ లాభకరంగా ఉంటుంది. విశేషమైనటువంటి ఆర్థిక లావాదేవీలో లాభాలు ఉన్నాయి. కమ్యూనిటీస్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ కలిసి వస్తుంది. సోదర మైత్రి, వివాదాస్పదమైనటువంటి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారబోతున్నాయి. ఆనంద యోగాలు పొందుకోబోతున్నారు. సినిమా ప్రపంచంలో లాభాలు, దర్శకుడికి, నటీనటులకి, బుల్లితెర నటులకి లాభాలు బలంగా ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి లాభం, ఆనంద యోగాలు, ఐశ్వర్యము, ధనము, ప్రభుత్వ ప్రశంసల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, సువర్ణ వ్యాపారస్తులకి, ఆటోమొబైల్ రంగ వ్యాపారస్తులకి శుభయోగాన్ని, ఆనందాన్ని అందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే ఫర్నిచర్ వ్యాపారం, టెక్స్టైల్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, డ్రైవర్లకి అనుకూలత కలిసి వచ్చే అవకాశాలు, టైల్స్ వ్యాపారం, పెయింట్ వ్యాపారస్తులకి, ట్రేడింగ్ వ్యాపారంలో, అలాగే ఎంటర్ప్రైజ్ వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉంటుంది. చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, పత్తి, మిర్చి వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. సూపర్ మార్కెట్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కార్మిక సోదరులకి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు, అనేక రకాల శుభయోగాల పరంపర. మత్స్యకారులకి మత్స్య సంపద, చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళవచ్చును. రొయ్యలు, చేపల వృద్ధి పొందుకుంటారు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు అనేకం గడించే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా సమస్త సౌఖ్యాన్ని, కృత్రిమ సహజమైన సత్సంతానాన్ని, అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకునే అద్భుతమైన రోజుగా చెప్పవచ్చును. ప్రశాంతమైన, రోగము లేని ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే స్థితి మీకు బాగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తొందరపాటుతనం, గందరగోళం, కంగారు, నష్టము, వ్యవహారంలో ఇబ్బందులు, లేనిపోని ప్రమాదాలు, అంటే ఆత్మస్థైర్యం లేక కొన్ని విషయాల్లో లొంగిపోవడం, లేదా అతి ఆత్మవిశ్వాసంలో కొన్ని విషయాల్లో ఇబ్బంది పడడం, లేజినెస్ వల్ల కొన్ని విషయాల్ని తేలిగ్గా తీసుకోవడం. ముఖ్యంగా విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధని చదువు మీద పెట్టండి. 1% కష్టపడుతున్న వాళ్ళు 10% కష్టపడే ప్రయత్నం చేయండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. సమయ పాలన ముఖ్యంగా పాటించండి. ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. నెగిటివ్స్ లేవు, అంటే నెగిటివ్ ఫలితాలు లేవు, పాజిటివ్ ఉంది. కానీ శ్రమాధిక్యత వల్లనే శుభయోగాలు. భగవన్నామ స్మరణతో సమస్త కార్యసిద్ధి. ఒక అరగంట సేపు విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే మీకు ప్రయోజనం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. ప్రతి పనిలో ఆలస్యం, అలసత్వం, నటీనటులకి, కులవృత్తుల వారికి,
బుల్లితెర నటులకు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిది. అనుకోని ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. చెప్పుడు మాట వినకండి, పూచికత్తుకు సంతకాలు చేయకండి. ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్ వ్యాపారం చేసేవారు జాగ్రత్త ఉండండి. ఈ పెయింట్ వ్యాపారస్తులకి వచ్చిన కాంట్రాక్టులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం, అంటే కాంపిటేటివ్. మీరు ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళకండి, అంటే పెయింట్ వ్యాపారం చేసేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళకండి. మీ పక్కన్న వాడి మిమ్మల్ని మోసం చేసే అవకాశం, మీరు లేకుండా వాడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మోసం చేసి ఆ కాంట్రాక్ట్ని వాళ్ళు లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. తస్మా జాగ్రత్త. చేసే పనితనం సీక్రెట్గా ఉండాలి. నావాడే అని చెప్పేసి అందరినీ వెంట పెట్టుకుని వెళ్తే మనకి భస్మాసుర హస్తంలాగా మారిపోతుంది. తస్మా జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే టైలరింగ్ వ్యాపారంలో దర్జీ పని చేసే వారికి కాంట్రాక్ట్ లభిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఉన్నాయి, కాకపోతే డొంక తీరు కూడా వెళ్ళకండి. మీరు బెంచ్ మీద చేయబెట్టే వాడికి ధనాన్ని చేయి తడిపే ప్రయత్నం చేయకండి. అట్లాంటి ఉద్యోగం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ కోసం అటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళకండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నవారు టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. మీ ప్లేస్లో ఇంకోళ్ళతో ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఉద్యోగాన్ని పొందుకుంటారు. క్రియేటివిటీ బాగుంటే మీ ఉద్యోగం ఉంటుంది. క్రియేటివిటీ లేకపోతే మిమ్మల్ని తప్పకుండా పక్కకు పెట్టడమో లేదా బెంచ్ మార్చడమో, బెంచ్ కూడా తీసివేయడమో జరుగుతుంది. ఎందుకు? యూ హ్యావ్ నో కమ్యూనికేషన్ స్కిల్స్. అట్ ద సేమ్ టైం మీకు క్రియేటివిటీ లేకపోవడం, ఏ మోడ్యూల్లో పనిచేస్తున్నారో తెలియకుండా ఉంది. 3 నెలలు మీకు జీతం ఇచ్చి కాపాడాడు, ఏ కన్సల్టెన్సీ నుంచో రాంగ్ బ్యాక్ డోర్ ద్వారా మీరు ఉద్యోగాన్ని పొందారు. క్రియేటివిటీ పెంచుకుంటే మంచిది. సినిమా రంగంలో నష్టం, లావాదేవీలో నష్టం, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. అంటే మన వల్లనే కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే టెక్స్టైల్స్, ఆటోమొబైల్ రంగ వ్యాపారంలోనూ, ఎలక్ట్రికల్ రంగ వ్యాపారంలో లాభాలు గడించే అవకాశం, తక్కువ లాభాలు వచ్చే అవకాశం, వ్యాపార ఉధృతి కొనసాగకపోవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే మీ షాపులు, మీ యొక్క ఆఫీసులు మూసివేస్తున్నప్పుడు ఎలక్ట్రికల్ వస్తువుల్ని స్విచ్ ఆఫ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. గ్యాస్ సంబంధించిన విషయాలు జాగ్రత్త ఉండి. ఇంట్లో కూడా ఆడవాళ్ళు అప్రమత్తంగా ఉండండి. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్ రావడానికి మన జాగ్రత్తలు ఎక్కువగా ఉంటేనే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, విద్యార్థులకి ప్రమోషన్ కోసం ప్రయత్నాలు కానివ్వండి. అలాగే టెక్స్టైల్, దర్జీ వ్యాపారంలో రైతులు కూడా పంట దిగుబడి జాగ్రత్తగా చూసుకోండి. నారుమళ్ళు జాగ్రత్తగా ఉంచుకోండి. కోతకు వస్తున్నటువంటి సమయంలో అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క పంట బ్రహ్మాండంగా ఉంటుంది, కాకపోతే అధికమైనటువంటి వర్షపాతం వల్ల కానీ లేదా ఏదైనా ఇతరత్ర పురుగుల వల్ల కూడా మీ ఇబ్బంది కలిగే అవకాశం. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి, రసాయన ఎరువులు మానేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయడమే ముఖ్యంగా చెప్పబడుతుంది. ఏదేమైనా ఈ రాశివారు భగవన్నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు. ప్రేయసి ప్రియులు కొంతకాలం ఎదురు చూడండి, పెద్దల అంగీకారాన్ని పొందుకోండి. దీనివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు కూడా కాస్త అధికమైనటువంటి జ్ఞాన సమృద్ధిని పొందుకోవడమే చాలా మంచిదిగా చెప్పబడుతోంది. పాడి పరిశ్రమలో పోటీ లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు గడించవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి మాత్రమే పెట్టండి, లాభాలు ఉంటాయి. ఏదైనా చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోవడం నష్టాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించండి. సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారి అంతా కూడా ఉదయం 6:18 నుంచి 7:24 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:30 నుంచి 2:24 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.